మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాక్టర్ పృథ్వీ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. 150 మేకలు 11 అవుతాయంటూ పృథ్వీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బాయ్కాట్ లైలా మూవీ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారింది. లైలా మూవీ బాయ్కాట్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో మూవీ టీం అలర్ట్ అయింది. ఈ క్రమంలోనే లైలా మూవీ వివాదంపై చిత్ర నిర్మాత సాహు గారపాటి, హీరో విశ్వక్సేన్ రియాక్ట్ అయ్యారు. మటుకు చాలా బాగా ఇచ్చారు. ఇంకోటి అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు, కానీ మేకల సత్యాన్ని పట్టరండి రా అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. లైలా మూవీ ఈవెంట్ లో జరిగిన దానికి హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో విశ్వక్సేన్, సాహు గారపాటి క్షమాపణలు చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ మాట్లాడిన విషయం తమకు తెలియదని, అతను మాట్లాడిన దానికి సినిమాకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు విశ్వక్సేన్. దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకు ఒక స్పెషల్ ఇన్విటేషన్. ఓకే, రాజు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. చెప్పినట్టు ఈవెంట్కి మనం సినిమాలో నటించారు కాబట్టి మనం గెస్ట్గా పిలుస్తాము, వాళ్ళకి మాట్లాడమంటాం. బట్ వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటనే మనం కంట్రోల్ చేయలేము. అది యాక్చువల్గా మేము అక్కడ ఉన్నాం అనుకోండి, డెఫినెట్ కంట్రోల్ చేసేవాళ్ళం. అసలు మాకు తెలిస్తే అక్కడ మేము లేము, వెళ్ళి అప్పుడే తప్పు అని చెప్పి కరెక్ట్ చేసేటోళ్ళం, అప్పుడే సారీ చెప్పేవాళ్ళం మేము. అసలు ఇది ఏంటి పొలిటికల్ ఈవెంట్ కాదని నాకు తెలియలేదు కదా మాకు కూడా. అంటే యాక్చువల్గా అసలు ఆ టాపిక్ అక్కడ రాకూడదని చెప్తున్నాను. అది సినిమా ఈవెంట్, దాంట్లో పొలిటికల్. సార్ సారీ సార్, మా ఈవెంట్లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు. అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. మీకు కాదు సార్, వాళ్ళకే చెప్తున్నా సార్, మీకు కాదు. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. అది సార్. అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని 2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది. సపోర్ట్ లైలా అంతే. థ్యాంక్ యూ మేడం. నా వయసు రాజకీయం మాట్లాడేంత వయసు నాకు లేదు. ఆ మాట్లాడిన వ్యక్తి పేరులో ఉన్నంత వయసు కూడా లేదు నాకు. సో నాకు అంత పెద్ద ప్రశ్నలు వేస్తే కూడా నేను ఏం చేయలేను. కాకపోతే వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ వీ షుడెంట్ బికమ్ ఈజీ టార్గెట్. అట్లా అదొకటే నేను కైండ్ రిక్వెస్ట్ చేసేది. మీరు చెప్పండి, నేను ఏమైనా తప్పు చేసిన. ఇప్పుడు సారీ చెప్పాను నేను అందరికీ, బట్ మీ అందరికి తెలుసు దీంట్లో నా తప్పు ఏముందని. అండ్ మేము నిజంగానే ఉంటే మేము స్టేజ్ మీదకి వెళ్ళి అప్పుడు కంట్రోల్ చేస్తుండే. తప్పు సార్, అట్లా మాట్లాడొద్దు, ఇది మా సినిమా ప్రోగ్రామ్ అని. మేము నిజంగా అక్కడ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మీరు చూడండి, మేము అక్కడ ఎదురుకున్నాం అంటే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. నేను అక్కడ ఎదురుగా లేను కదా, నేను ఇంటికి వెళ్ళిన తర్వాతే చూసా. విశ్వక్ చెప్పినట్టు లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాక్టర్ పృథ్వీ చేసిన కామెంట్స్ పై మరింత సమాచారం ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, నిన్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ అయిన క్యారెక్టర్కి సంబంధించి, ఈ సినిమాలో జరిగిన ఒక సన్నివేశానికి సంబంధించి, మేకింగ్ పరంగా జరిగిన ఆ ఇన్సిడెంట్లకు సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే పృథ్వీ చేసిన కామెంట్స్ అనేవి ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా సభ్యులందరూ కూడా ఓన్ చేసుకుని తమని ఉద్దేశించే పృథ్వీ ఈ కామెంట్స్ చేశాడు. సో ఈ క్రమంలో ఆ లైలా సినిమాను తాము బ్యాన్ చేస్తాం, బ్యాన్ లైలా అని ఒక హ్యాష్ట్యాగ్ను వాళ్ళు క్రియేట్ చేసి దాన్ని ఎక్కువగా వైరల్ చేయడం జరిగింది. దీంతో పాటు సినిమా యూనిట్ కూడా వాళ్ళు కొన్ని సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు చేయడం జరిగింది. సినిమా తొలి రోజే హెచ్డి ప్రింట్, పైరసీ ప్రింట్ రిలీజ్ చేస్తాం, అలాగే సినిమాని ఆడనేమో, ఇలా రకరకాల హెచ్చరికలు అనేవి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా జారీ చేయడం జరిగింది. దీని మీద చిత్ర యూనిట్ సభ్యులు ఎవరైతే హీరో విశ్వక్సేన్ కానీ నిర్మాత కానీ ఈరోజు ఒక వివరణ ఇచ్చుకునే ప్రయత్నం అయితే చేశారు. తాము నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి
తమ ప్రమేయం లేకుండా జరిగిన వ్యాఖ్యలు. సో ఈ తాము చిరంజీవి ఏదైతే ముఖ్య అతిథిగా హాజరవుతున్న క్రమంలో ఆయన రిసీవ్ చేసుకునే క్రమంలో తాము అక్కడ బిజీగా ఉన్న క్రమంలోనే తమ ప్రమేయం లేకుండా స్టేజ్ మీద పృథ్వీ ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఈ విషయంలో తమకు హెచ్చరికలు జారీ చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. సో తమ సినిమాను బలి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, అలాగే సినిమా వాళ్ళు కూడా చులకనగా కనిపిస్తున్నారు. ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే సినిమా వాళ్ళకి సోషల్ మీడియా కానీ బయట వ్యక్తుల నుంచి కానీ ఎక్కువగా ఈ హెచ్చరికలు అనేవి జారీ చేయడం పట్ల కూడా ఒక ఆవేదన అనేది లైలా చిత్ర టీం హీరో విశ్వక్సేన్ వ్యక్తం చేయడం జరిగింది. మరి కొద్ది రోజుల్లోనే విడుదలవుతున్న తమ సినిమాకు సంబంధించి ఇలాంటి రకమైన హెచ్చరికలు, ముఖ్యంగా పైరసీ చేస్తాము, మీ సినిమాని ఆడనివ్వు అని చెప్పేసి ఒక బెదిరింపు ధోరణులు అనేది సోషల్ మీడియా వేదికగా రావడం పట్ల వాళ్ళు ఒక తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే నటుడు చేశారనేది, ఆ నటుడు అనేది పర్సనల్గా చేయడం జరిగింది, అయితే తమ ప్రమేయం లేకుండా జరిగింది కాబట్టి ఈసారికి ఈ తమ సినిమా విషయంలో వస్తున్న బెదిరింపులని కూడా ఆపాలి అని చెప్పేసి కూడా వాళ్ళు కోరడం జరిగింది. ఇక భవిష్యత్తులో కూడా తమ సినిమాలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటాం, ఎందుకంటే సినిమా ఫంక్షన్లకు సంబంధించి సినిమా గురించే మాట్లాడాలి, సినిమా ప్రమోషన్ల గురించే మాట్లాడగలని వేరే అంశాల గురించి మాట్లాడటం వల్ల అది సినిమాకే ఇబ్బంది అవుతుందనే విషయాన్ని కూడా లైలా ఈ టీం అనేది వాళ్ళు కూడా ప్రస్తావించడం జరిగింది. ఏదైతే దిల్ రాజు కొద్ది రోజుల క్రితం చెప్పడం జరిగింది, రాజకీయాలకు సంబంధించి సినిమాను దూరంగా ఉంచాలి అనే విషయాన్ని ఆయన ప్రత్యేకంగా కొన్నిసార్లు వివరించడం జరిగింది. ఈ క్రమంలో సినిమా ఫంక్షన్లలో కూడా రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు, రాజకీయాలకు సంబంధించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు దూరంగా ఉంటేనే మంచిది, నటీనటులు కానీ సినిమా యూనిట్కి సంబంధించిన సభ్యులు కానీ విషయం అనేది ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తున్న క్రమంలో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు లైలా సినిమాకు ఆపాదించవద్దు అని చెప్పే విషయాన్ని కూడా లైలా టీం ప్రస్తావించడం జరిగింది. ఈ హెచ్చరికలు అనేవి సోషల్ మీడియాలో జరుగుతున్న హెచ్చరికలను ఖచ్చితంగా ఆపాలి అనే విషయాన్ని కూడా వాళ్ళు లైలా చిత్ర టీం కోరడం జరిగింది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సుజన్.